కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. భారతదేశానికి 17వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్కి కేబినెట్లో తొలిగా అవకాశం లభించగా కిషన్ రెడ్డి మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే ఏపీ నుంచి కూడా 3 ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. టీడీపీ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పేమసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్ర కేబినెట్లో మోడీతో సహా 72 మంది మంత్రులుండగా బీజేపీ నుంచి 21 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ నుంచి 2 చొప్పున మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక జేడీఎస్, శివసేన, అప్నాదల్, హెచ్ఏఎం, ఆర్బీఐ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 మంత్రి పదవులు దక్కాయి. ఇక యూపీకి 8, బీహార్కు మిత్రపక్షాలతో కలిపి 6, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 చొప్పున, హర్యానా 3, ఏపీలో టీడీపీకి 2, బీజేపీకి 1, ఒడిశాకు 3, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, కేరళకు 2 చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, గోవా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్లకు ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. అలాగే 10 మంది రాజ్యసభ సభ్యులకు మంత్రి పదవులు దక్కాయి. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. భారతదేశానికి 17వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమైన నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజిరెడ్డి, జరిగిందేంటి? తెలంగాణకు వచ్చినటువంటి మంత్రి పదవులు కానీ అలాగే వాటికి సంబంధించి వివరాలు అవి ఐ థింక్ ఇవాళ తొలి కేబినెట్ సమావేశంలో వెల్లడించవచ్చు. ఏం జరుగుతోంది? అంటే ఇప్పటికే తెలంగాణ నుంచి 2 మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికైతే పోర్ట్ఫోలియోలను మనం కేటాయించలేదు. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత పోర్ట్ఫోలియోలను కేటాయించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నుంచి మొదటి నుంచి 4 పేర్లు బలంగా వినబడ్డాయి. 4లో 2కి గానీ 3కి గానీ మంత్రి పదవులు వస్తాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ యొక్క నేపథ్యంలో 2కి కేంద్ర మంత్రి పదవులు చోటు తగ్గిస్తూ ఉత్కంఠకు తెరదీసిరని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి గత ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా బండి సంజయ్కి ఈసారి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లోకి అవకాశం వచ్చింది. అయితే మిగతా 2 డీకే అరుణ, ఈటల రాజేందర్ కేంద్ర కేబినెట్ లోకి పోటీ పడ్డారు బెర్త్ కోసం, కానీ వారికి ఛాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి రావడం వల్ల రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని 2 పదవులు ఉండకూడదనేది కూడా బీజేపీ ఒక ఫార్ములా. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే కిషన్ రెడ్డిని కొనసాగిస్తామని కిషన్ రెడ్డి చెప్పడము, అదే విధంగా జాతీయ నాయకత్వం ఒప్పుకోవడం వల్లనే కిషన్ రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగిస్తామని జాతీయ నాయకత్వం చెప్పింది. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా కండిషన్ పెట్టారు, నేను ఎక్కువ సంవత్సరాలు ఉండను, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కొత్త అధ్యక్షుడు నియమించాలని కూడా కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించలేరు. ఎందుకంటే 2 పదవులు అవుతాయి కాబట్టి కొనసాగించారు. ఇక అధ్యక్షుడిని నియమించాలి. అయితే ఇప్పుడు తెర మీదకి ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు వస్తున్నాయి. అయితే ఎక్కువగా డీకే అరుణ అదే విధంగా ఈటల రాజేందర్లు ఇద్దరిట్లో ఎవరికొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని కూడా పెద్ద ఎత్తున బీజేపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజేందర్కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 టర్ములు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తృత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఈటల రాజేందర్ సేవలను వాడుకోవాలని చూస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న ఏకంగా అమిత్ షా ఈటల రాజేందర్ కి భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని కూడా ఈటల రాజేందర్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వా శర్మతో కూడా
భేటీ కావాలి, అనే సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని అమిత్ షా ఆదేశించిన నేపథ్యంలో నిన్న హేమంత బిశ్వ శర్మతోని కూడా ఈటల రాజేందర్ భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఈటల రాజేందర్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ రోజు హోంమంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ కలవబోతున్నారని తెలుస్తుంది. అంటే శరవేగంగా తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను ఏ క్షణమైనా ప్రకటించవచ్చు. 1-2 రోజుల్లో అనౌన్స్మెంట్ అఫీషియల్ గానే రావచ్చు అనేది కూడా పార్టీ వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు సంబంధించి అటు కిషన్ రెడ్డికి ఇటు బండి సంజయ్ కి చోటు కల్పిస్తూనే ఇటు రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేయాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పెద్ద సీట్లు గెలుచుకుంది, 8 స్థానాలు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అదేవిధంగా 35% ఓట్లకు పైగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సాధించినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ మీద ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే పార్టీలో కూడా ప్రక్షాళన చేయాలి, ఆ బలమైన నేతను అధ్యక్షుడిగా నియమించాలి. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి పదవులన్నీ కూడా ప్రక్షాళన చేసేసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ఉద్యమాలు పోరాటాలు చేయాలనేది కూడా బీజేపీ ప్రణాళిక కనబడుతుంది. అంటే బీజేపీలో ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ కి, అదే విధంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్కేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది.